హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంతవరకు కూడా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఇందులో ఎలక్ట్రానిక్ స్టూడెంట్స్ ఈసీఈ 4th సెమిస్టర్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ 2 EC2 సబ్జెక్ట్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను. ఆల్రెడీ అప్లోడ్ చేసి డిలీట్ చేయడం జరిగింది, వాయిస్ వినబడలేదని చెప్పి. సో ఇప్పుడైతే నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి. నాకు థ్రోట్ ఇష్యూ ఉంది, వాయిస్తో కొంచెం అడ్జస్ట్ అయిపోండి, ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మనకి బ్లూ ప్రింట్ చూద్దాం అండ్ కావాల్సిన మ్యాటర్ అంతా చెప్పేసి క్లోజ్ చేసేస్తాను వీడియో ఫాస్ట్గా. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలి మీకు, నేను చెప్తాను, ఓకే. టోటల్ 5 చాప్టర్స్ ఉంటాయి. ఎవ్రీ చాప్టర్ నుండి ఒక 8 మార్క్ క్వశ్చన్ వస్తుంది. థర్డ్ యూనిట్ నుండి 10 మార్క్ క్వశ్చన్ కూడా వస్తుంది. అండ్ యూనిట్ నెంబర్ 1 నుండి 2 షార్ట్స్, యూనిట్ నెంబర్ 2 నుండి 3 షార్ట్స్, యూనిట్ నెంబర్ 3 నుండి 1 షార్ట్, అండ్ 4 and 5 యూనిట్స్ నుండి కూడా 2 షార్ట్స్ రెస్పెక్టివ్లీ. అండ్ కమింగ్ టు ది ఎస్సేస్, యూనిట్ నెంబర్ 1లోని ఒకే ఎస్సే ఏంటి అంటే ఇందులో ఎక్కువ ఎస్సేస్ ఉన్నాయి, బట్ అన్నీ చదవలేరు కదా. సో అండ్ మెయిన్ ఇంపార్టెంట్ టిప్, ఈ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ 2 పాస్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మీకు సర్క్యూట్ డయాగ్రామ్, ఆపరేషనల్ యాంప్లిఫైయర్స్తోని, టైమర్స్తోని, A to D D2A కన్వర్టర్స్ యొక్క సర్క్యూట్ డయాగ్రామ్స్ అలాంగ్ విత్ వే ఫార్మ్స్, ఎక్కడైతే నెససరీ వే ఫార్మ్స్ ఉన్నాయో ఆ వే ఫార్మ్స్ ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఎక్కడైతే నెససరీ డయాగ్రామ్స్ వాడిచ్చాడో డయాగ్రామ్స్ కూడా ఖచ్చితంగా ఉండాలి. డెరివేషన్స్ కూడా ఖచ్చితంగా తెలిసి ఉండాలి. అప్పుడే ఈ సబ్జెక్ట్ పాస్ అవుతారు. ఏది ప్రిపేర్ అవ్వకపోయినా ఫెయిల్ అవుతారు, చూసుకోండి, ఓకే. యూనిట్ నెంబర్ 1 నుండి 1.3 and 1.4 ఎక్స్ప్లెయిన్ ఆర్సీ డిఫరెన్షియేటర్, ఎక్స్ప్లెయిన్ ఆర్సీ ఇంటిగ్రేటర్ విత్ వే ఫార్మ్స్. ఈ రెండు ఇంపార్టెంట్ క్వశ్చన్స్. తర్వాత 1.11 వర్కింగ్ ఆఫ్ క్లాంపర్ సర్క్యూట్, థర్డ్ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసినప్పటికీ 1.8 ఎక్స్ప్లెయిన్ ది డబుల్ ఎండెడ్ క్లిప్పర్ విత్ వే ఫార్మ్స్. ఈ 4 క్వశ్చన్స్ బాగా చదవండి తరోగా, ఓకే. వే ఫార్మ్స్, సర్క్యూట్ డయాగ్రామ్స్ బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ షార్ట్స్ విషయానికి వస్తే నీడ్ ఆఫ్ వేవ్ షేపింగ్, అండ్ అలానే అప్లికేషన్స్ ఆఫ్ క్లిప్పర్స్ ఒక క్వశ్చను, అప్లికేషన్స్ ఆఫ్ క్లాంపర్స్ ఒక క్వశ్చను. దిస్ ఆర్ ది ఇంపార్టెంట్. యూనిట్ నెంబర్ 2లో ఎస్సేస్ వచ్చేసినప్పటికీ 2.7 ఎక్స్ప్లెయిన్ ది వర్కింగ్ ఆఫ్ డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్ కన్స్ట్రక్టెడ్ యూజింగ్ BJTs. సెకండ్ 2.8 ఎక్స్ప్లెయిన్ ది ఫంక్షనల్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ అన్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్. ఈ 2 ఇంపార్టెంట్ ఎస్సేస్. థర్డ్ ఇంపార్టెంట్ ఎస్సే వచ్చేసినప్పటికీ ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ డిఫైన్ ది టర్మ్స్ అని చెప్పి ఇచ్చాడు కదా, అవి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఆప్ యాంప్, అవి ఓకే. ఆప్ యాంప్కి ఉండాల్సిన క్యారెక్టరిస్టిక్స్. సో అందులో ఇచ్చిన ప్రతి ఒక్క క్వశ్చన్ డెఫినేషన్ కూడా షార్ట్ క్వశ్చన్స్ కింద కానీ లేదా ఎస్ఐస్లోనే మీకు ఐడియల్ వాల్యూ, ప్రాక్టికల్ వాల్యూ అలాంగ్ విత్ ది డెఫినేషన్స్ ప్రిపేర్ అవ్వాలి. ఏంటి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఆప్ యాంప్ యొక్క ఐడియల్ వాల్యూ, థియరటికల్ ప్రాక్టికల్ వాల్యూ అలాంగ్ విత్ ది డెఫినేషన్ ప్రిపేర్ అవ్వండి, ఓకే. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎస్సే వచ్చేసినప్పటికీ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ అలాంగ్ విత్ ది వోల్టేజ్ గెయిన్, నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ అలాంగ్ విత్ ది వోల్టేజ్ గెయిన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఆప్ యాంప్ ఇన్వర్టింగ్గా ఎలా బిహేవ్ చేస్తుంది అనేది వర్కింగ్ రాసి దాని యొక్క వే ఫామ్ వేసి, అండ్ అలానే నెక్స్ట్ వచ్చేసినప్పటికీ వోల్టేజ్ గెయిన్, అలానే నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ కింద ఎలా బిహేవ్ చేస్తుంది వర్కింగ్ డయాగ్రామ్స్, అండ్ అలానే వోల్టేజ్ గెయిన్ డెరివేషన్. 1+RF/RI ఒకటి, -RF/RI ఒకటి. 1+RF/RI అనేది ఏంటి నాన్ ఇన్వర్టింగ్కి, -RF/RI అనేది ఏంటి వోల్టేజ్ గెయిన్ ఇన్వర్టింగ్కి. సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ ది యూనిట్ నెంబర్ 2 ఫర్ ది ఎస్సేస్, ఓకే. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లోని 2.1, 2.2, 2.3, 2.4 వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే 3 షార్ట్స్ వస్తాయి ఈ పర్టికులర్ యూనిట్ నుండి. అవేంటి అంటే అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ఓవర్ డిస్క్రీట్ సర్క్యూట్స్ ఒకటి, డిఫరెన్స్ బిట్వీన్ లీనియర్ అండ్ డిజిటల్ ఐసీ ఒకటి. నెక్స్ట్ వచ్చేసినప్పటికీ మనకి వీ హ్యావ్ 2.3 వదిలేండి, 2.4 లిస్ట్ డిఫరెంట్ ఐసీ ప్యాకేజెస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎనీ ఫీచర్స్ అండ్ మెరిట్స్ ఆఫ్ SMT టెక్నాలజీ. ఫీచర్స్ చూసుకోవాలి, మెరిట్స్ చూసుకోవాలి. SMT టెక్నాలజీకి 6 ఉంటాయి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనకి ఇక్కడ, సో ఆల్మోస్ట్ నేను చెప్పాను ఆప్ యాంప్ యొక్క సూపర్ పిన్ డయాగ్రామ్ ఆప్ యాంప్కి ఉంటుంది కదా, అది చూసుకోండి. అండ్ యూనిట్ నెంబర్ 3లో ఒక 8, ఒక 10, ఒక 3 కానీ లెందీ ఉంటుంది యూనిట్, కాబట్టి నేను చెప్పిన చదవండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 3.1 చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇన్వర్టర్, బఫర్, సమ్మర్, స్కేల్ చేంజర్, ఇంటిగ్రేటెడ్ డిఫరెన్షియేటర్, టోటల్ 6 సర్క్యూట్స్ యొక్క నీట్
సర్క్యూట్ డయాగ్రామ్స్ ఆప్ యాంప్తో ప్రిపేర్ అయ్యి వాటి యొక్క గెయిన్స్ కానీ రెస్పెక్టివ్ ఈక్వేషన్స్ కానీ ప్రిపేర్ అవ్వండి. అది మీకు ఎస్ఏలో అడిగే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటి అంటే 3.4 ఎక్స్ప్లెయిన్ వర్కింగ్ ఆఫ్ ఆప్ యాంప్ బేస్డ్ ఆర్సీ ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసినప్పటికి థర్డ్ ఇంపార్టెంట్ ఎస్ఏ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ ది వర్కింగ్ ఆఫ్ ఆప్ యాంప్ బేస్డ్ మిల్లర్ స్వీప్ సర్క్యూట్. థర్డ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎస్ఏ వచ్చేసినప్పటికి ఆప్ యాంప్ బేస్డ్ మల్టీ వైబ్రేటర్, అస్టేబుల్ అండ్ స్మిత్ ట్రిగర్. టోటల్ 5 క్వశ్చన్స్ చెప్పాను. అస్టేబుల్ మల్టీ వైబ్రేటర్, స్మిత్ ట్రిగర్, స్వీప్ సర్క్యూట్ అండ్ ఆర్సీ ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ స్కేల్ చేంజర్, డిఫరెన్షియేటర్, ఇంటిగ్రేటర్. షార్ట్స్ విషయానికి వస్తే లిస్ట్ ఎనీ 3 అప్లికేషన్స్ ఆఫ్ వోల్టేజ్ టు కరెంట్ కన్వర్టర్ ఆర్ ఎల్స్ లిస్ట్ ఎనీ 3 అప్లికేషన్స్ ఆఫ్ కరెంట్ టు వోల్టేజ్ కన్వర్టర్. ఇవి అడిగే ఛాన్స్ ఎక్కువ. ఓకే, నెక్స్ట్ యూనిట్ నెంబర్ 4లో మీకు ఇంటర్నల్ చాయిస్ ఎలాగా ఉంటుంది కాబట్టి టైమర్స్ అయినా చదవండి లేదా పిఎల్ఎల్ అయినా చదవండి. టైమర్స్ విషయానికి వస్తే 4.2, 4.3, 4.4 చాలా ఇంపార్టెంట్. ఇంటర్నల్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ 555IC, అస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ యూజింగ్ 555IC, మోనోస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ యూజింగ్ 555IC. ఈ 3 ఇంపార్టెంట్ ఎస్ఎస్ చదువుకుంటే పక్కా క్వశ్చన్ వస్తుంది. షార్ట్స్ విషయానికి వస్తే లాక్ రేంజ్ అండ్ క్యాప్చర్ రేంజ్ ఆఫ్ పిఎల్ఎల్ డెఫినేషన్స్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ పిఎల్ఎల్ వెరీ ఇంపార్టెంట్. పిన్ డయాగ్రామ్ ఆఫ్ 555IC వెరీ ఇంపార్టెంట్. దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ షార్ట్స్. అండ్ A2D D2A కన్వర్టర్స్ చాలా ఇంపార్టెంట్ అండ్ ఈజీ కూడా. షార్ట్స్ అయితే అసలు ఏమీ లేవు, చాలా సింపుల్. ఏంటి అంటే నీడ్ ఏంటి అనలాగ్ టు డిజిటల్ కన్వర్ట్ చేయడానికి, డిజిటల్ టు అనలాగ్ కన్వర్ట్ చేయడానికి ఒక క్వశ్చన్. రెండోది రెజల్యూషన్, యాక్యురసీ, మోనోటోనిసిటీ అంటే ఏంటి డెఫినేషన్స్, అంతే. ఓకే, సరిపోతుంది. ఈ రెండు చదవండి. ఈ రెండింటి నుండి మీకు 2 షార్ట్స్ ఉన్నాయి ఇందులోని. నేను చెప్పిన రెండింటికి 2 వచ్చేయచ్చు కూడా మీకు. ఓకే, సో అలా ఉంటుంది యూనిట్ నుండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎస్ఏస్లో భాగంగా ఎక్స్ప్లెయిన్ D2A కన్వర్షన్ యూజింగ్ R2R ladder అండ్ అలానే ఎక్స్ప్లెయిన్ A2D కన్వర్షన్ యూజింగ్ సక్సెసివ్ అప్రాక్సిమేషన్ మెథడ్. These are the important questions. Thank you.